ఆ, ఏంటండి సంగతిలో బాగున్నారా? ఈ ఎండాకాలానికి పుచ్చకాయలు కర్బూజాలు కూల్ డ్రింక్స్ అన్నీ బాగా లాగిస్తున్నారు అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే అవి తినపోతే మందు మనం బతకలేం. ఈ ఎండాకాలానికి ఇంక ముసలి వాళ్ళు చాలామంది టాపులు ఎగిసిపోతూ ఉంటుంది. అయినా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఏప్రిల్ మే నెల అనేది ఒక గండం లాంటిది. పెద్ద వయసుకల్లో వాళ్ళు ఏ కాడికి పెద్దవాళ్ళు మాత్రం ఎప్పటికప్పుడు ఒక గంటకి మజ్జిగ తాగుతా, కుండ నీళ్ళు తాగుతా, బాగా ఆరోగ్యంగా హెల్తీగా ఇంటి నీడ కిందే జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే చాలా సేఫ్గా ఉంటుంది ఈ ఎండలకి తప్పించుకోకుండా, ఎండకి ఏ ఆపద కలగకుండా. సరే, ఈరోజు అయితే ఒక షర్బత్ చేయబోతున్నాను, ఒక మజ్జిగ షర్బత్. ఆ షర్బత్తులోకి ఎన్ని రకాలు కలబోతున్నానో చూడండి, ఓకేనా? పదండి. చెవులు మాత్రం వేడెక్కిపోతా ఉన్నాయి ఎండకి తిరిగి. ఇప్పుడు దాకా మునక్కెల చికెన్ పులుసు చేసాము, తర్వాత వచ్చేసి రాజకుమారి చికెన్ ఫ్రై చేస్తుంది. వాటిలో కాంబినేషన్గా బ్లాక్ రైస్ అంటే నల్ల బియ్యం. ఇదిగోండి దానికి సంబంధించిన ఐటెం ఇది. 370 రూపాయలు పడింది కేజీ. ఇది ఫుల్ వీడియో టైటిల్ కింద లింక్ ఇస్తాను, చూడండి. ముందైతే మన షర్బత్ అన్నాం కదా, షర్బత్ వ్యవహారానికి వెళ్దాం. ఆ బ్లాక్ రైస్ తర్వాత సంగతి వీడియోస్ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. కొండ రాత్రి అనగా వాటర్ ప్లాంట్ ఇక్కడ తీసుకొచ్చి నీళ్ళు పోస్తాను నైట్. దగ్గరగా నైట్ అంతా ఇలా మళ్ళీ ఇప్పుడు మధ్యాహ్నం దాకా ఒక 10 గంటలు పైనే వాటర్ మాత్రం చల్లగా అయిపోయినాయి. త్వరగా అయితే షర్బత్ చేద్దాం. మరి ముందుగా అయితే వాటర్ పోసుకుందాం. పెరుగు ప్యాకెట్ మా బుడ్డోడికి బాగా ఇష్టం పెరుగు అంటే, అందుకే సగం పెరుగు లాగిచ్చాడు. అన్నీ దగ్గర పెట్టుకుంటా. రాజీరా, షర్బత్ చేస్తున్నా. చపాతి కాదు, షర్బత్. ఓకేనండి. 100 సార్లు ఊపుకున్న పెరుగు అంటే కొంచెం గడ్డనే పగిలిపోయి మెత్త కావాలి కదా, అందుకని పోసేసుకుందామా? మొత్తం వేసేసుకున్నాం. తర్వాత వచ్చేసి లాస్ట్న కొంచెం వెళ్తుంటే నీళ్ళు పోసుకోవచ్చులే. తర్వాత వచ్చేసి సబ్జాలు ఒక గంట నానబెట్టుకున్నా. ఓకే, తర్వాత కటోరా ఒక గ్లాసు వేసేసుకుందాం. నిమ్మకాయ కొంచెం ఇచ్చా, మా ముఖ్యంగా నిమ్మకాయ మర్చిపోయి, నిమ్మకాయ తేపో. తర్వాత కొంచెం సాల్ట్, తర్వాత మరి తీపిగా ఎక్కువ తాగాలంటే కొంచెం తీగ ఉండాలిగా, అందుకని పంచదార. తొందరరా, కొండలో నీళ్ళు కదా న్యాచురల్గా చల్లగా ఉంటాయి. పంచదార ఎంత కావాలంటే అంత కాదు, కొంచెం వేసుకుందాం. ఏంది మా భార్యకి తీపంటే ఎక్కువ ఇష్టం, అందుకని చెప్పేసి కొంచెం ఎగస్ట్రానే వేసిన, తప్పదు. మొత్తం తర్వాత రాజీ. నెక్స్ట్ నిమ్మకాయ పిండేసుకొని 10 సార్లు కిందికి మీదికి తెరగొట్టుకుందాం. ఒకటి సరిపోద్దిలే. ఇది కూడా పిండే చికెన్ కర్రీ ఉండం కదా, దాంట్లో కావద్దు రాజు. తీయదు ఒకటి మరి. పెద్ద గిన్నె తీసురా తెరగొట్టడానికి. పిల్లలు లేపు తాగుతారు చల్లగా ఈ ఎండాకాలంలో. పెద్ద పెట్టి తీసుకొచ్చారు రాజకుమారితో పలావ్ చేసుకొని పెరుగు చట్నీ చేసుకొని తినాలని చెప్పేసి, మళ్ళీ పెరుగు కోసం పరిగెత్తాలి ఇప్పుడు ఎండలో. ఈ తెగరిసిద్ది, ఎప్పుడు అరవలో తెలియదు. కొంచెం వాటర్ పోసేసుకుందామా? వాటర్ పోయిపోతే అందరికి రావద్దు, నీ ఒకదానికి అనుకున్నావా? అయింది తెరగొట్టి ఇంకా ఇవన్నీ పక్కన పెట్టి నువ్వు చేసే పని అట్టయితే ఉండదు. నిన్న
నన్ను ఎవరు భయమన్నా అన్ని నీళ్ళు కాదు సరిగ్గా పని ఎండకి మొలికి తెక్క ఎక్కుతుంది, ఆ తెక్కని ఏమీ చూపించాల్సి వచ్చింది. ఉండరా ఇప్పుడు తల్లి కొడుకు మీద చూపించాల్సి వచ్చింది తెక్క మాత్రం అంటుండు. కానీ నా చేయనే పడుతుంది. ఓ 10 సార్లు తిరిగేసిన తర్వాత చూద్దాం ఉన్నానండి. రాజకుమారి ఇప్పుడు ఎన్ని మాట తిరిగేసావు, దీనిలో కొంచెం ఈయన వేసుకుందామా? సెపరేట్గా నేను వేసుకుందా అవుతుంది, చూద్దాం. గ్లాస్ నీ కొడుకు పోసా అనుకుంటా పడుతుంది మళ్ళీ. దీనిలో కటోరా వేసాం కదా, అది స్పెషల్, ఇంకా బాగా సార్ బాడీకి. పైకి లేపు, టీ తిరిగేస్తారు, కాఫీ ఎప్పుడు తిరిగేలేదా? లేపు పైకి, ఇంకా లేపు. వాడు కొంచెం గ్లాసులో పోయి, ఇది పోయడం చాలా కదలే కానీ అని పోయి ఇటు అయ్యి గారికి తాగండి. చల్లగా ఎమ్మి ఎమ్మి మజ్జిగ షర్బత్ పోతానా కూడా ఇంకా పోసి కొన్ని నేలపాలు అయినాయిలేండి, చేసేది ఏముంది. ఎక్కువ అయ్యేసరికి పోయి కటోర పడాలి నాకు. నువ్వు వేసేది కాదు, పిల్లడు పాలు ఇచ్చేది, వాడు మొదలుగా ముక్కులను కారుతా ఉంది. సరిపోయింది పొందారా. మొన్న మీరు నెగిటివ్గా మొన్న బ్యాడ్ కామెంట్ చేశారుగా, ఈరోజు చేయండి బ్యాడ్ కామెంట్స్ రావు, ఎందుకంటే చాలా మంచి పని చేసాం కాబట్టి. మొన్న కూల్ డ్రింక్స్ మొత్తం కలిపి మిక్స్ కంటే చేసాం కదా, అది తాగదు పాయిజన్ అని చెప్పేసి అన్న. ఏంటారు రజా, ఒక ప్రయోగం చేసాం, ఆ ప్రయోగం ఫెయిల్ అయింది. ఈ ప్రయోగం మాత్రం సక్సెస్ అయింది. సూపర్. కొంచెం పురుగు తగ్గినంటే కాక అలా పెడితే బాగుంది. పిల్లలు లేకపోయి మరి ఇంకా